హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు స్పెషల్ వచ్చేసి నిమ్మకాయ పులిహోర. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, నోట్ చేసుకోండి. మర్చిపోతారు అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కినాక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కినాక పల్లీలు, తాలింపు గింజలు వేసి స్లోగా కదుపుకోండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, ఫ్లేమ్ అనేది ఎప్పుడు మీడియంలోనే ఉండాలి. తర్వాత దాంట్లోకి గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ వేసి కలుపుకోవాలి. కదిపినాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కరివేపాకు వేసి స్లోగా కదుపుతూ ఉండండి. ఫైనల్గా మన మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ మిక్చర్ని తీసుకెళ్ళి అన్నంలోకి యాడ్ చేయాలి. యాడ్ చేసిన మిక్చర్ని స్లోగా అటు ఇటు అటు ఇటు కదుపుకోండి. మంచిగా కదిపినాక ఇప్పుడు దాంట్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న లెమన్ని దాంట్లో వేసి బాగా కదుపుకోవాలి. కదుపుకున్నాక ఇక్కడ చూపిస్తున్న విధంగా క్యారెట్ తురుము, ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదు తర్వాత కొత్తిమీర వేసి కదుపుకోవడమే. టటా! మనందరం ఎంతో ఇష్టపడే నిమ్మకాయ పులిహోర రెడీ. నచ్చేసిందా? అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కాంబినేషన్లో చెప్పండి.